కళ్ళ ఇట్లా బెల్లం నింపాలి నిండుగా పొడిపోటు ఉంది, అందుకని ఇది పడిపోతుంది. దింపేటప్పుడు సిలింపల్లం అవుతుంది అనుకుంటా నేనైతే. అవుతుంది కంపల్సరీ. అందుకని మనం ఏం చేస్తాము, కొన్ని నీళ్ళతో అడిగి తీసుకొని ఇంకిట్లా పోయాలి. ఇంకిట్లా ఇట్లా పోస్తే అనుగుతుంది, మంచిగా గట్టిగా ఉంటుంది. ఇక గట్టిగా ఉంటుంది, ఇక మంచిగా ఉంటుంది. ఇక దీనికి కూడా అట్లే చేసారు కదా. తాత స్కూల్కి వెళ్ళి వచ్చిండు, కూర్చున్నాడు. ఇక కుడికలు ఇట్లా పెట్టి మంచిగా ఇట్లా తినేస్తే మస్తు ఉంటది. అసలు మామూలుగా ఉండదు. దగ్గరికి జరుగుతుంది. ఓకే చాలు. బెల్లం మస్తుంది, మస్తుంది కదా. ఇది పెద్దది అన్నకు, చిన్నది నీకు. సరేనా గైస్? కొడుకైతే రెడీ. ఇట్లా చేసే వాళ్ళము, ఇట్లా కట్టుకునే వాళ్ళము. ఇట్లా కట్టుకొని దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా వడి దింపాలి. ఇట్లా ఇట్లా ఫుల్ వడి దింపి ఇక ఇట్లా పెట్టి ఇక అది ఆగినాక మంచి వడి ఎక్కినాక ఇక ఇట్లా పట్టి ఇట్లా గుంజాలి. మళ్ళీ ఇట్లా దగ్గర కడితే మళ్ళా తిరుగుతుంది, మళ్ళా ఉమ్ముడు అమ్మితే మళ్ళా ఉడుతుంది. చిన్న ఇట్లా ఫుల్ ఇక ఇట్లా పడితే ఇక అయిపోయా. మళ్ళా వెనక ఎక్కుతుంది, మళ్ళా దింపుడే, మళ్ళా గుందుడే, మళ్ళా దగ్గరికి పడితే మళ్ళా పట్టుకుంటది. ఇక దింపాల్సిన అవసరం లేదు, ఇక మళ్ళా పట్టుకుంటది. ఆగుచిను అట్లా కాదు డాడీ. ఇక ఇట్లా అనాలి. మళ్ళీ ఇట్లా పట్టి ఇట్లా గిర్ర మళ్ళీ దింపితే ఇట్లా మళ్ళా చుట్టుకుంటది. ఇక ఫాస్ట్ గా మస్తు చుట్టుకుంటది. చిన్నప్పుడు మళ్ళీ ఆడేవాళ్ళం, ఆడినంత ఆడి ఆ కుడుక బెల్లం అలాగే మచ్చగా కొరకొని తినేయాలం మేమైతే. ఆగరా, ఇప్పుడు మా వాడు దింపుతాడు. ఇక ఓకే రెడీ. నువ్వు పట్టు, మంచిగా కూసా. మీకు చేతులు చెప్పు. ఇక పట్టుకో, ఇక పట్టుకో, ఇవి పట్టుకో, గిట్లా పట్టుకో, గిట్లా అయ్యో గిట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకో, ఇది ఇట్లా మీకు లేపు. గుజ్జు మెల్లె గుజ్జు గుజ్జు. మా వాడికి నేర్పిస్తున్నా, చిన్నవాడుగా తెలియదు. కాదు, మళ్ళీ ఇట్లా అయినాక మళ్ళా గుజ్జు మెల్లె గుజ్జు, మెల్లె మెల్లె మెల్లెగా మెల్లె గుజ్జు, మెల్లెగా మెల్లెగా. మళ్ళా మళ్ళీ దగ్గర మళ్ళీ దగ్గర తిరగనిస్తలేడు. ఇదైతే ఆత్రం మాత్రం చేస్తున్నాడు. అది ఎంత స్పీడ్ తిరిగితే అది అంత పొడి ఎక్కుతుంది మళ్ళా, లేకపోతే మళ్ళీ దింపడానికి రాదు. అయితే ఇంక రాదు.